మాకు సంబంధం లేదు ఎవరన్నారు? ఎందుకన్నారు? బ్యారేజీలో నీళ్లు నింపడం రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ సిఆర్ పాటిల్ కుండ బద్దలు కొట్టినట్టు లావట్టి కిందెత్తేసాడు. లావట్టి ఇంత ఎత్తున లావట్టి కిందెత్తేసిండు బీజేపీ ఎంపీలతోని, మన రాష్ట్ర ఎంపీలతోని. నిన్న ఎన్డీఎస్ఏ సభ్యుడు రాకేష్ చెప్పినటువంటి మాటని చాలామంది వ్యతిరేకించారు, చాలామంది విమర్శించారు. ఇవాళ ఏమంటారో ఒకసారి చెప్పండి. సేమ్ ఉన్న మాటనే కదా, ఆయన అన్న మాటనే కదా ఈయన కూడా అనేది. దాని నిర్మాణము, దాని భద్రత, దాని పటిష్టత తప్ప ఇంకా మాకు ఏ సంబంధం లేదు, అది రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పిన ఈ మాట రాకేష్ చెప్తేనే లేదు అట్లెట్లా ఇదంతా తప్పు, ఏదో డైవర్షన్ అయ్యింది, కేసీఆర్ చెప్పించిండని చెప్పి దొంగలు మాట్లాడారు కదా. మరి ఇలా ఏం మాట్లాడతారు? బీజేపీ మంత్రితో కూడా కేసీఆర్ చెప్పించిండా రేవంత్ రెడ్డిని బదనాం చేయనీకి? చూడండి ఒకసారి. ఇది బ్యారేజీల భద్రత పునరుద్ధరణపైనే ఎన్డీఎస్ఏ సూచనలు చేస్తుంది. బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టీకరణ. కిషన్ రెడ్డి నేతృత్వంలో పాటిల్తో ఎంపీల సమావేశం. కాళేశ్వరం బ్యారేజీలలో నీళ్లు నింపడం అనేది తమకు సంబంధం లేని అంశమని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నింపడం, నింపకపోవడం రాష్ట్ర పరిధిలోని, ప్రభుత్వ పరిధిలోని విషయమని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన భేటీలో కేంద్ర జలశక్తి మంత్రి ఇప్పుడు చెప్పురిగా, ఇప్పుడు కూడా ఇంకేమైనా దొరుకుతుందేమో మీకు చెప్పురిగా. ఎన్డీఎస్ఏ చెప్పింది అందుకే నింపుతలేము, ఎన్డీఎస్ఏ చెప్పింది అందుకే ఎత్తిపోస్తలేము, ఎన్డీఎస్ఏ చెప్పింది అందుకే రిపేర్ చేస్తలేము అని చెప్పిన మాటలన్నీ కూడా ఇప్పుడు జలశక్తి మంత్రి చెప్పిండు కదా. ఇప్పుడు చెప్పండి ఆయన ఏం చెప్పిండు? ఇక సిఆర్ పాటిల్ స్పష్టత ఇచ్చారు. గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నగేష్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు తదితరులు ఢిల్లీలో సిఆర్ పాటిల్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు, ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వడానికి ఏమైనా మార్గం ఉందా, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం బ్యారేజీల భద్రత పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏ సూచనలు మాత్రమే చేస్తుందని, నీళ్లు నింపే అంశం తమ పరిధిలోకి రాదని బీజేపీ ఎంపీలకు సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ భేటీ అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వై హరీష్లతో కలిసి ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నార్థకంగా 1,00,000 కోట్ల కాళేశ్వరం. రాష్ట్రంలో తాగుకు సాగుకు నీళ్లు లేని గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు అంటూ ఈ బీజేపీ నాయకులు చేసినటువంటి కామెంట్స్తో కూడా ఇంత ఖరాబ్ అయిపోయింది. అది ఏటీఎం అయిపోయిందని చెప్పారు. ఏటీఎం అయిపోయింది అది. కేసీఆర్కి విపరీతంగా దోపిడీ చేసిండ్రు, దోసుకున్నారు అని చెప్పి మాట్లాడారు. అందరూ మాట్లాడారు. అమిత్ షా మాట్లాడారు, మోడీ మాట్లాడారు, ఈ రాష్ట్రానికి వచ్చిన నడ్డా మాట్లాడిండు, మొన్న నితిన్ నబీన్ కూడా అంటే అని ఉండొచ్చు. ఇంకా ఎవరైనా అంటున్నారు. మరి మీరేమో అట్లా అంటారు. మీ బీజేపీ ఎంపీ ఏమో ఈటల రాజేందర్ ఏమో ఎవడు చెప్పిండు, ఏ తలకు మాసిన విధవ చెప్పిండు, ఏ సన్నాసన్న అట్లా కడతారా, ఏ ఎదవనన్న అట్లా కడతారా, అన్నోడు ఎదవా, అన్నోడికి తెలివి లేదు అనే అర్థం వచ్చేలాగా 100 సార్లు చెప్పిండు. కానీ ఎవరికి అర్థం కాదు. 1,00,000 కోట్లని మీరు అనడం వల్ల వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే, బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, అది ఎంత అయిందో తెలవకుండా, ఏమైందో తెలవకుండా, ఎంత అవినీతి జరిగిందో చెప్పకుండా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ మీద కథం పట్టించి, అంటే ఇష్టం ఉన్నట్టుగా బురద తల్లి బటగాల్చి మీదేసి ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడినటువంటి ఆ నాటకంలో చివరికి రైతులని లేదా ఈ రాష్ట్ర ప్రజలని బలి చేసి పెట్టారు. ఇది నేను చెప్పేది. వీళ్ళు కేసీఆర్ని బలి చేద్దామని చూసారు, కేసీఆర్ని బదనాం చేద్దామని చూసారు. కానీ ఆయనకు కాదు జరిగింది, ఆయన కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో రైతులకు జరిగింది. ఇలా కేసీఆర్కి ఏదో అయిందంటే మాకేం బాధ లేదు, అది ఆయన వ్యక్తిగతం. సరే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నాడు, అవకాశం ఇచ్చిండ్రు, అయిపోయింది. కానీ ఇలా కేసీఆర్కి ఏదో జరిగిందని కాదు, ఆయన ఓడిపోయాడు కాబట్టి మాకు ఎవరికి బాధ లేదు. ఆయన ఓడిపోయినా, ఆయన గెలిచిన, ఆయన కట్టిన ప్రాజెక్ట్ అయితే మా పైసలతో, దాని ద్వారా రావాల్సిన నీళ్ళని ఇవ్వాలి. ఇవాళ రైతులను వరేయొద్దని చెప్పబడుతుంది. రైతులు అసలు ఆరుతడి పంటలు వేయాలని చెప్పబడుతుంది. నీళ్ళు ఇవ్వడం చేత కాకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చింది రిపోర్ట్, అందుకే మేము నీళ్ళు నింపుతలేము, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు రిపేర్లు చేస్తలేమని చెప్పారు. మరి ఇలా ఎన్డీఎస్ఏ మేము అసలు అది ఏం చెప్పలేదు, మాకు సంబంధం లేదు, నీళ్ళు అల్లు నింపుకోవాలి, నీళ్ళు అల్లే ఇచ్చుకోవాలి, మాకే సంబంధం అని చెప్పడమే కాకుండా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా గదే ముచ్చట చెప్తుండు కదా. వేరే కొత్త ముచ్చట ఏం లేదు కదా. ఆయననే చెప్పాలి కదా, అవును అది ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి. కానీ ఆయన కూడా చెప్పలేడు కదా. అంటే ఏందనుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. ఎవడన్నా తెలివిలేని మాటలన్నీ మాట్లాడుకుంటా ఇలా రైతులని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగింది ఈ రాష్ట్రంలో. ఇలా సాగునీరే కాదు, తాగునీరు కూడా. హైదరాబాద్కు నీళ్ళు ఎట్లా వస్తాయి? హైదరాబాద్కి రావాల్సినటువంటి తాగునీరు యాడికెళ్ళి రావాలి? కనెక్టివిటీ లేదా? కాళేశ్వరంకు కనెక్టివిటీ లేకుండానే నీళ్ళు వస్తున్నాయా మనకి? మరి ఇలా వాటి పరిస్థితి ఏంది? ఇవాళ ఇప్పటికీ అక్కడక్కడ చినుకులు పడుతున్నా కూడా ట్యాంకర్లు తెప్పించుకుంటారు. గ్రౌండ్ వాటర్ కథం అయిపోయింది. గ్రౌండ్ వాటర్ లేదు. దానికి కారణం ఎవరు? కారకుడు ఎవడు? ఇలా ఎన్ని రకాల ఇబ్బందులు అవుతాయంటే అసలు చూడండి, ఒకసారి రైతుల పంటలు సరిగా పండవు.
ఎండిపోయిన పంట పొలాలు చూపిస్తారు కొంతమంది, మీరు చూసిరో లేదో. ఒక పిల్లగాడు ఒక ఆయన వీడియో తీసి చూపించిండు, ఇగో బంగారు తెలంగాణ చూసిర్రా, ఇగో బీటలు వారిన తెలంగాణ అని ఆయన సెల్ఫీ వీడియో తీసి చూపిస్తున్నాడు. ఇట్లా పంటలు అయితే ఎన్నడూ వండలేవని చెప్పిండు. నాటేసినరు, మొత్తం పర్రెలు వాసింది భూమి అంతా. మరి ఎట్లా మనం నింపమాయ ఇయ్యమాయ? అరే ఒక 7 జిల్లాలకి నీళ్లను సునాయాసంగా ఇవ్వచ్చు. ఉత్తపోతున్నాయి 1,00,000 క్యూసెక్ల నీరు. అరే ఆ మోటార్లు ఆన్ చేసి కనీసం ఆ నీళ్ళు ఎత్తిపోస్తే కనీసం కొన్ని ఎకరాల, కొన్ని లక్షల ఎకరాల కన్నా నీరు అందుతుంది, కనీసం ఆ రైతులన్నా బాగుపడతారన్న సోయ అయితే లేకుండా బదనాం చేద్దామని డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళని ఇంకేం చెప్తారు చెప్పండి. కేసీఆర్ హయాంలో 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరి వల్ల? ఎవరి పాపం? ఎవరు ఖరాబ్ చేసిండు? ఇలా మీరు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పి బయట పెట్టారు మరి ఇప్పటిదాకా. అందుకే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా కేంద్ర జలశక్తి మంత్రి అండ్ ఎన్డీఎస్ఏ ఆ మాట చెప్పకపోయి ఉంటే మీరే బదనాం అవుదురు. వీళ్ళు మీ మీద పెట్టిరు కదా, బంతి మీ కోట్లకు వేసేసిర్రు. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే నా మీద ఎందుకు పెట్టుకోవాలి, నీళ్ళు ఎందుకు నింపుతలేవు రేవంత్ రెడ్డి అంటే, ఇగో చూడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఏమా మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవు అంటే, చూసిరా ఇగో కేంద్ర జలశక్తి మంత్రి చెప్పిండని చెప్పాలి. ఒకవేళ ఏమైనా రిపేర్లు చేయించలేదంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపేర్ చేపిస్తే ఇంకా కుప్పగూలిపోతుందట అని చెప్పి ఇంకోటి చెప్పాలి. నీళ్ళు నింపితే ఖరాబ్ అయిపోతుందట అని చెప్పి ఆయన పేరు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక పేరు చెప్పి ఈయన పబ్బం గడిపితే ఇలా వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పోయిర్రు. వీళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా పోయి ఇక సిఆర్ పాటిల్తో కూర్చుంటే ఆయన చెప్పినటువంటి మాట, నైనా నీళ్లు నింపే పని వాళ్ళదే, మనకు సంబంధం లేదు, మనం ఇచ్చే రిపోర్టు ఖాళీ దాని భద్రత, దాని పటిష్టత, దాని నిర్మాణ లోపాలు తప్ప ఇంకా వేరేది కాదు అని చెప్పింది డైరెక్ట్గా. ఇప్పుడని అర్థం కావాలి చాలామందికి. కాళేశ్వరాన్ని కట్టి అవినీతికి పాల్పడిన వాళ్ళు, వారిని కాపాడుతున్న వాళ్ళు ఇప్పుడు తమను ప్రశ్నించడం ఏమిటో నిలదీశారు. 3 బ్యారేజీలను పూర్తిగా పరిశీలించి అవసరమైన చోట మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ సూచించని గుర్తు చేశారు. సూచించడానికి ఏం చేస్తారు మరి వీళ్ళు? అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని నిలదీశారు. ఎందుకు లేదు? తీసి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిండు. ఇప్పుడు సిబిఐ అడగాలి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలను అడగాలి. ఇలా బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి. సిబిఐకి ఇస్తే మరి ఏం విచారణ చేస్తున్నారు? ఎంత తీసిర్రు? ఇప్పటిదాకా ఎంత బయటకు గక్కిచ్చిర్రు అంటే అడిగేటోళ్ళు లేకనా? మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీళ్ళు వేసుకొని నడిమిట్లా ఎవరిని బదనాం చేద్దాం అనుకున్నారు, ఎవరిని ఖరాబ్ చేద్దాం అనుకున్నారు, ఎవరిని ఆగం చేద్దాం అనుకున్నారు. ఇట్లా నిజాలు ఒకటొకటి బయటపడ్డా కొద్దీ చాలామంది కళ్ళకున్న పొరలు తొలగిపోతాయి. కేసీఆర్ ఖరాబ్ చేసిండు, కేసీఆర్ ముంచిపోయిండు, కేసీఆర్ దోసుకొని పోయిండు అని అన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళకున్న పొరలు తొలగిపోవాలి ఫస్ట్. ఇట్లా ఒక్కొక్క రీజన్తో. ఈయననేమో వాళ్ళు చెప్పిరని బంద్ పెట్టినా అని చెప్తాడు, వాళ్ళేమో మాకు సంబంధం లేదు రాష్ట్రం నింపుకోవచ్చు అని చెప్తుంది. ఇద్దరు దొంగలు కలిసి ఎవరిని ఆగం చేస్తారు చెప్పాలి అని ఇలా రైతులు అడుగుతున్నారు. ఇలా రాష్ట్రంలో రైతులు అడుగుతూ ఉంటారు. కాళేశ్వరం అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిందంటే నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేటీఆర్ దోచుకున్న సొమ్ములోంచి ఇప్పుడు సీఎం రేవంత్ ఎంత తీసుకున్నారు అని, రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చారో చెప్పాలని పేర్కొన్నారు. ఆయనేమో మీరిద్దరు దొంగలు అంటాడు, నేను సిబిఐకి ఇచ్చేసినా ఇలా బీజేపీ సమాధానం చెప్పాలి, బీజేపీ చెప్తేనే అర్థమవుతుంది, బీజేపీ వల్లనే ఇలా ముందర పడతలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు. వీళ్ళేమో మీరెంత తీసుకున్నారని మీరు మాట్లాడతారు. అందుకే ఒకటొకటి అన్నీ తొలగిపోతున్నాయి. రాష్ట్ర ప్రజలకి అవసరం కూడా, అక్కడ కూడా మీరేంది వాళ్ళేంది తెలవాలి, ఎవరు భాగవతమైంది అర్థం కావాలి, అప్పుడే ముందర పడుతుంది. లేకపోతే వీళ్ళ ముసుగుల వాళ్ళు, వాళ్ళ ముసుగుల వీళ్ళు, రెండు ఒకే తాను ముక్కలని ఈ దేశానికి అర్థమవుతా ఉంది. ఇప్పుడు అర్థమవుతా ఉంది ఒక్కొక్క అంశాన్ని చూస్తూ ఉంటే. సీఎం రేవంత్ కేసీఆర్ కలిసి నాటకాలు ఆడుతున్నారని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతుల కడుపు కొడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఎన్డీఎస్ఏ పేరుతో బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ విషయంలో ఈ మాట మాట్లాడినావు కదా, వాళ్ళు ఇద్దరు ఒకటనని. ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో అట్లే యూరియా విషయంలో మరి ఏ ఇద్దరు ఒకటి చెప్పురు? ఇప్పుడు మాకు చెప్పాలిగా. ఇది అర్థం కావాలి, చాలామందికి చూస్తున్న రైతులకు కూడా అర్థం కావాలి. ఇదైతేనేమో మాకు సంబంధం లేదు, ఇది వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీని మేమేం ప్రశ్నిస్తూ ఉన్నాం, మేమేం అడుగుతూ ఉన్నామంటే, ఇప్పుడు యూరియా సరఫరా ఇవ్వట్లేదు, యూరియా సరఫరా సరిగ్గా జరగట్లేదు అని అన్నప్పుడు ఇందులో బీఆర్ఎస్కి ఏం సంబంధం? ఇప్పుడు మీ ఇద్దరే కదా, కాంగ్రెస్ అండ్ బీజేపీ కదా యూరియా తీసుకురావాల్సింది. ఎందుకు తీసుకొస్తలేరు? ఏ ఇద్దరు కలిసి రైతులను బొందబెడుతున్నారు? ఒకటి. ఇంకోటి, వడ్ల కొనుగోలు విషయంలో ఆగం చేశారు కదా, మేము 70 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాం, 80 లక్షలే కొంటామని ఒక లిమిట్ పెడతా ఉన్నారు కదా. వీళ్ళేమో పండించిన ప్రతి గింజను కొంటామని వీళ్ళు చెప్తారు, రేవంత్ రెడ్డి చెప్తాడు. కానీ మీరేమో లిమిట్ పెట్టిరని చెప్పి వీడనేమో కొంటలేరు కదా. మరి కొన్నప్పుడు మక్కల కాడికెళ్ళి మరి సగమే కొన్నారు కదా. మరి సగం కొన్నప్పుడు మరి ఏ ఇద్దరు దొంగలు కలిసి రైతులను ముంచి రావాలి? ఇప్పుడు చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి ఎవరన్నా. అయితే ఇక్కడ నీటి ప్రశ్నపత్రాలు కొందరు తమ కుటుంబాలు, సంస్థల కోసం దొంగతనం చేశారని, అది లీకేజీ కిందకి రాదని
పేర్కొన్నారు. రాజు బలవంతుడైనప్పుడు దొంగలంతా ఏకమవుతారని, ఇప్పుడు అదే మాదిరిగా అంతా ఏకమై ధర్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారంటూ, దొంగలంతా ఏకమైతే రాజు బలవంతుడని మీరు అనుకుంటే, ఒకవేళ రాజు మూర్ఖుడైతే కూడా దొంగలంతా కాదు కదా, దొరలంతా కూడా ఏకమవుతారు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయినట్టున్నాడు ఎంపీ రఘునందన్ రావు సాబ్. వకీల్ సాబ్ కొంచెం బాగా ఆలోచిస్తాడు కదా, ఎక్కువ ఆలోచిస్తాడు కదా. ఒకవేళ బలవంతుడైనప్పుడు మూర్ఖులంతా ఏకమవుతారు లేదా దొంగలంతా ఏకమవుతారని చెప్పినప్పుడు, ఒక మూర్ఖుడు కనుక పరిపాలిస్తుంటే లేదా ఒక మూర్ఖుడు కనుక దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ ఉంటే చాలామంది ఏకమవుతారు. అప్పుడు దొంగలు కావచ్చు, దొరలు కావచ్చు, ఎవడన్నా కావచ్చు, దేశ ప్రజలంతా కూడా ఏకమవుతారు. దీనికి సమాధానం చెప్పాలి. ఇక మూర్ఖంగా పోతుంటే, ఒంటెద్దు పోకడతో పోతుంటే, నేను చేసిందే రైటు, నాదే కరెక్ట్ అనుకుంటా పోయేటోళ్ళు, లేదా రకరకాల విద్వేషాలు రెచ్చగొట్టి నాశనం పట్టాలనుకుంటే దొంగలు కావచ్చు, దొరలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, అందరూ ఈ దేశ పౌరులే. ప్రజాస్వామ్యంలో అందరికీ ఓటు హక్కు ఉంది, అందరూ ఏకం కావచ్చు. ఇది అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి.